హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఆ డేరేంటంటే నువ్వు వంశీకి ముద్దు పెట్టాలి అని చెప్పాడు రాజేష్. శ్రావ్య వంశీ షాక్‌తో బిగుసుకుపోయారు. ఏంటి? శ్రావ్య గొంతు వణికింది. వంశీకి నువ్వు ముద్దు పెట్టాలి అని రిపీట్ చేశాడు రాజేష్. శ్రావ్యకి ఏడుపు పొంగుకొస్తుంది. ఎలా తప్పించుకోవాలో తెలియక వంశీ కూడా టెన్షన్‌గానే ఉన్నాడు. కమాన్ శ్రావ్య, డూ ఇట్ ఫాస్ట్ అని రాజేష్ గట్టిగా అనేసరికి ఆ భయంలో కళ్ళు మూసుకొని వంశీ బుగ్గ మీద చిట్టి ముద్దు పెట్టింది శ్రావ్య. ఆ చిరుముద్దుకే వంశీ ఫ్రీజ్ అయిపోయాడు. గేమ్ ఓవర్ వంశీ, ఇక నువ్వు మార్కెట్‌కి వెళ్ళొచ్చు అన్నాడు రాజేష్. ముద్దు మాయలో ఉన్న వంశీ రాజేష్ మాటలకి కదిలి ఓకే అంటూ లేచాడు. నేను వస్తా కంగారుగా అంది శ్రావ్య. నువ్వెందుకు అని అడిగాడు వంశీ. నువ్వు వెళ్ళిపోతే నేను రాజేష్ మాత్రమే ఇంట్లో ఉంటాం అంది అతనికి మాత్రమే వినిపించేలా. రైట్, సరే వాచ్మెన్‌కి ఫోన్ చేసి తెమ్మంటాను అంటూ ఫోన్ చేశాడు వంశీ. కాసేపటికి సరుకులన్నీ వచ్చాయి. శ్రావ్య వంశీ వంట పనిలో మునిగిపోయారు. ఫోన్ తీసుకోవడానికి హాల్లోకొచ్చిన వంశీ బాల్కన్‌లో రాజేష్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడడం విన్నాడు. కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కలిసి వంట చేస్తుంటే ఎలా ఉంటారు అని ఫోన్‌లో అడిగాడు రాజేష్. సరసలాడుతూ ఉంటారు అని అవతలి వాళ్ళ నుండి సమాధానం వచ్చింది. సరే అని ఫోన్ పెట్టేసి, మరి వీళ్ళేంటి సైలెంట్‌గా వంట చేస్తున్నారు? అంటే నిజంగా వీళ్ళు భార్యాభర్తలు కాదా? తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటికే అనేశాడు రాజేష్. అది వంశీ వినేసి కిచెన్‌లోకి వెళ్ళాడు. ఆ విషయం శ్రావ్యకి చెప్దామనుకునేలోగా రాజేష్ అక్కడికొచ్చి కిచెన్‌లోకి తొంగి తొంగి చూస్తున్నాడు. వీడికి అనుమానం రాకుండా ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ శ్రావ్య వెనక్కి వెళ్ళిన వంశీ ఆమెని వెనక నుండి హగ్ చేసుకోవడానికి చేతులను కదిలించాలని చూస్తే అవి కదలనని మొండికేశాయి. 2 సార్లు ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. రాజేష్ అక్కడి నుండి డౌట్‌గా కదలబోతుంటే వంశీ శ్రావ్యని గట్టిగా హగ్ చేసుకున్నాడు. శ్రావ్య కరెంట్ షాక్ కొట్టినట్లు ఉండిపోయింది. అది చూసి రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోగానే వంశీ శ్రావ్యని విడిచిపెట్టాడు. శ్రావ్య అలాగే బిగుసుకుపోయి నిల్చుంది. ఉందా పోయిందా అనుకుంటూ శ్రావ్య భుజం తట్టాడు వంశీ. పెద్ద అరుపు ఆమె నోటి నుండి వచ్చేలోపు వంశీ శ్రావ్య నోటికి తన చేయిని అడ్డుపెట్టాడు. మనం సైలెంట్‌గా వంట చేయడం చూసి మనం భార్యాభర్తలం కాదని రాజేష్‌కి అనుమానం వచ్చింది. ఈ విషయం నీకు చెప్దామనుకునేలోగా వాడొచ్చేశాడు. అందుకే సడన్‌గా అలా చేయాల్సొచ్చింది అని చెప్పి ఆమె నోటి మీద ఉన్న తన చేతిని తీసేశాడు వంశీ. అవునా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది శ్రావ్య. క్లోజ్‌గా ఉన్నట్లు నటిద్దాం అని చెప్పాడు వంశీ. అమ్మో అంటూ ఏడుపు మొహం పెట్టింది శ్రావ్య. ఇట్స్ జస్ట్ యాక్టింగ్. ఇది ఒక డ్రామా అనుకుని యాక్ట్ చేయి అని చెప్పాడు వంశీ. ఓకే అని తలూపింది శ్రావ్య. రాజేష్ మళ్ళీ వచ్చాడు. కూరగాయలు తరుగుతున్న శ్రావ్య చేతుల్ని తడుముతూ ఇలా కాదురా అంటూ ఆమె చేయిని రొమాంటిక్‌గా పట్టుకున్నాడు వంశీ. శ్రావ్య అతనిని ఉరిమి చూసింది. రాజేష్ చూస్తున్నాడు అంటూ చూపుని వెనక్కి తిప్పుతూ కళ్ళతోనే చెప్పాడు వంశీ. శ్రావ్య వెనక్కి తిరిగి చూసేసరికి రాజేష్ అక్కడ లేడు. తన చేయి తడుముతున్న వంశీని తోసేసి, హే, రాజేష్ వంకతో నన్ను కావాలని టచ్ చేస్తున్నావు కదా అంది శ్రావ్య కోపంగా. తమరు అప్సరస మరి అన్నాడు వంశీ వెటకారంగా. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అంది శ్రావ్య. అది చూసేవాళ్ళు చెప్పాలమ్మా, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు అన్నాడు వంశీ. నువ్వు ముందిక్క నుండి పో అంది శ్రావ్య కోపంగా. అప్పుడు రాజేష్ ఏమనుకున్నా నాకు సంబంధం లేదు అని వంశీ వెళ్ళిపోతుంటే అతన్ని చేయి పట్టుకొని ఆపింది శ్రావ్య. ప్లీజ్ ఇక్కడే ఉండు అంది రిక్వెస్టింగ్గా. ఉంటాను కానీ నన్ను ఇంత మాట అన్నాక నేను ఏ యాక్టింగ్ చేయను. వాడిని ఎలా మేనేజ్ చేసుకుంటావో అది నీ హెడ్డేక్ విసుగ్గా అన్నాడు వంశీ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా మళ్ళీ రాజేష్ వచ్చాడు. వంశీ అతనిని చూసినా ఏం పట్టనట్లున్నాడు. శ్రావ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. వంశీని అనవసరంగా అన్నానని తిట్టుకుంటూ వంశీ దగ్గరికి వెళ్ళి బేబీ అని పిలిచింది ప్రేమగా. ఆ పిలుపుకి వంశీ ఉలిక్కిపడ్డాడు. శ్రావ్య అతని మెడ చుట్టూ చేతులు వేసి బేబీ, నాకు కూరగాయలు కట్ చేయడం నేర్పించవా అని అడిగింది గారంగా. ఇప్పుడొచ్చావా నా దారికి, నువ్వే నన్ను అడిగేలా చేసుకున్నా అనుకుంటూ ఓకే బేబీ అంటూ లేచి చైర్లో ఆమెను కూర్చోబెట్టి ఆమె పక్కన నిల్చొని ఆమె చేతిని గిలిగింతలు పెట్టేలా తడుముతున్నాడు వంశీ. అది చూసి రాజేష్ వెళ్ళిపోయాడు. శ్రావ్య మెలికలు తిరుగుతూ బేబీ స్టాప్ ఇట్ గిలిగింతలు నవ్వుతో అంది. అయినా వంశీ ఆపట్లేదు.
చచ్చిపోతాను ప్లీజ్ ఆపు అంది నవ్వుతున్నాయి. ఇంకోసారి నన్ను మాట అనే ముందు బాగా ఆలోచించు అని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు వంశీ. ఈడియట్, స్టూపిడ్, నీ పని చెప్తా అని మనసులోనే తిట్టుకుంటూ అతని మీద ఉన్న కోపాన్ని కూరగాయల మీద చూపిస్తూ కసకస కట్ చేస్తుంది శ్రావ్య. కొంచెం చూసుకో అమ్మా, నీ వేలు కూడా కట్ చేసుకునేలా ఉన్నావు అన్నాడు వంశీ. శ్రావ్య అతనిని కోపంగా చూసి వంట పనిలో పడింది. ఫిష్ కర్రీ చేస్తూ ఆ ఫిష్ ఇట్ అందివ్వు అంది శ్రావ్య వంశీతో. నో వే, నువ్వే తీసుకో అన్నాడు వంశీ. అది ఇవ్వడానికి కూడా ప్రాబ్లమేనా? ప్రాబ్లమే, నాకు ఫిష్ అంటే అస్సలు నచ్చదు అన్నాడు వంశీ. ఫిష్ అంటే నచ్చదా? దొరికావ్ అని పెదాలపై చిన్న నవ్వు తెచ్చుకుంది శ్రావ్య. వంట పూర్తయింది. రాజేష్ వంశీ డైనింగ్ చైర్లో కూర్చొనుంటే శ్రావ్య వాళ్ళకి వడ్డిస్తుంది. సార్, మీకు తెలుసా, వంశీ నాకు ఇష్టమైన ఐటమ్స్ని చాలా ఇష్టంగా తింటాడు, ఎస్పెషల్లీ ఫిష్ కర్రీ అంటూ వంశీ ప్లేట్లో ఫిష్ వడ్డించింది శ్రావ్య. వంశీ కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. తిను వంశీ అన్నాడు రాజేష్. వంశీ చేతిలో సన్నటి వణుకు. నా చేతి ముద్దలు ఇంకా ఇష్టంగా తింటాడు అంటూ అతను ప్లేట్ తీసుకొని నేను తినిపిస్తాను అంటూ అతని పక్కన కూర్చుంది శ్రావ్య. నన్ను ఇలా బుక్ చేసావేంటి దొంగ మొహమా అని తిట్టుకుంటూ ఆమె తినేసేలా చూశాడు వంశీ. శ్రావ్య ఫిష్ కలిపి వంశీకి గోరు ముద్దలు తినిపించింది. తప్పక కష్టంగా మింగాడు వంశీ. ఏమైంది వంశీ, అలా ముఖం చిట్లించి గట్టిగా కళ్ళు మూసుకొని తింటున్నావు అని అడిగాడు రాజేష్. ముళ్ళు గొంతులో గుచ్చుకుంటాయని భయంతో అని కవర్ చేశాడు వంశీ. ఈ కవరింగ్లో బాగానే వచ్చు అని గొనిగింది శ్రావ్య. నువ్వు తిను బేబీ, నేను తింటానుగా అన్నాడు వంశీ. నీకు ప్లేట్ ఇస్తే ఒక్క మెతుకు కూడా తినవని నాకు తెలుసురా అని మనసులో అనుకుంటూ, ఇట్స్ ఓకే బేబీ, నువ్వు తిను, నేను తర్వాత తింటాను అంది వెటకారం దాచిన మాటలతో. వంశంను కొరకొరా చూశాడు. సరేలే పాపం, వదిలేద్దాం అనుకుని అతని ప్లేట్ అతనికి ఇచ్చేసింది శ్రావ్య. డిన్నర్ అయ్యాక రాజేష్ సెల్ఫీ తీసుకుందాం అంటూ వాళ్ళతో సెల్ఫీ దిగాడు. మీ ఇద్దరి ఫోటో తీస్తాను, పక్క పక్కన నిల్చోండి అన్నాడు రాజేష్. కాదంటే అనుమానం వస్తుందని ఓకే అంటూ ఇద్దరు పక్క పక్కన నిల్చున్నారు. వాడికి డౌట్ వస్తుంది అంటూ శ్రావ్య భుజం మీద చేయి వేశాడు వంశీ. భుజం మీద చేయి వేస్తావేంటి వంశీ, నడుం మీద వేయి అన్నాడు రాజేష్. దేవుడా అనుకుంటూ శ్రావ్య నడుం మీద చేయి వేశాడు వంశీ. శ్రావ్య ఇబ్బందిగా కదులుతుంటే కొన్ని సెకండ్స్ ఓపిక పట్టు అన్నాడు వంశమ్మ చెవిలో. రాజేష్ వాళ్ళ ఫోటో క్లిక్ చేసి వాళ్ళకి సెండ్ చేసి ఇక వెళ్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఫోటోని చూస్తూ ఈ ఫోటో మా అమ్మ చూస్తే చీపిరి తిరిగేస్తుంది అనంది శ్రావ్య. ఈ ఫోటో చూసి మా అమ్మ నాన్న బాగా సన్మానం చేస్తారు నాకు అన్నాడు వంశీ. శ్రావ్యకి అగ్రిమెంట్ గుర్తుకొచ్చింది. ఇప్పుడే అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకోవాలి అనుకుని క్షణంలో పేపర్స్తో వంశీ ముందు నిల్చుంది. ఇష్టం లేని ఫిష్ తినిపించాను కదా, ఆ రివెంజ్తో సైన్ చేయడేమో అని భయపడుతూనే అతనికి పేపర్స్ ఇచ్చింది శ్రావ్య. ఏంటివి అని అడిగాడు వంశీ. నా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నువ్వు నాకు భర్తగా నటించాలని అగ్రిమెంట్ అని చెప్పింది శ్రావ్య. ఏమంటాడో ఏమో అని భయపడుతున్నాయి. వంశీ ఒకసారి అంతా చదివి సైన్ చేసి పేపర్స్ని ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్తున్న వంశీ వైపు ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది శ్రావ్య. ఏంటి ఇంత సింపుల్గా సైన్ చేశాడు అని బుర్ర చించేసుకొని ఈ విషయం వంశీనే అడగాలి అనుకుంటూ టీవీ చూస్తున్న అతని పక్కకెళ్ళి కూర్చుంది శ్రావ్య. ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు వంశీ టీవీ చూస్తున్నాయి. నువ్వు ఇంత ఈజీగా సైన్ ఎందుకు చేసావు వంశీ, సూటిగా ప్రశ్నించింది శ్రావ్య. లేకపోతే నేను టెన్షన్ పెట్టి చేయాలా? అలాగే చేస్తావనుకున్నాను. నన్ను అసలు సైనే చేయవనుకున్నాను ఫిష్ రివెంజ్తో అందే అమాయకంగా. రివెంజ్ ఇస్ రివెంజ్, వాటిని వీటితో అస్సలు కలపను. నా రివెంజ్ సపరేట్గా ఉంటుంది, వెయిట్ అండ్ సీ అంటూ టీవీ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు వంశీ. అమ్మో, ఏం చేస్తాడో ఏమో, వాడి మొహంలే, అప్పుడు చూసుకుందాం. అగ్రిమెంట్ మీదైతే సైన్ చేశాడు, అది చాలు, ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శ్రావ్య. సమయం ఉదయం 6 గంటలు. నిద్ర లేచి హాల్లోకొచ్చిన శ్రావ్యకి బాల్కనీలో ఎక్సర్సైజ్ చేసే వంశీ ఈరోజు కనిపించలేదు. వంశీ ఇంకా లేవలేదేంటి, అయినా నాకెందుకులే అనుకుంటూ కాఫీ తాగి గదిలోకి వెళ్ళి రెడీ అయి వచ్చింది శ్రావ్య. వంశీ రెడీ అవుతున్నాడేమో, అగ్రిమెంట్ సైన్ చేశాడు కదా, దానికోసమైనా ఈరోజు ఇద్దరికి టిఫిన్ ప్రిపేర్ చేస్తా అనుకుని ఇద్దరి కోసం టిఫిన్ చేసింది శ్రావ్య. అప్పటికి వంశీ ఇంకా గదిలో నుండి బయటికి రాకపోయేసరికి అతని గది తలుపు తట్టింది శ్రావ్య. గడియ పెట్టకపోవడంతో ఆమె ఇలా తట్టగానే అలా తలుపు తెరుచుకుంది. దుప్పట కప్పుకొని నిద్రపోతున్న వంశీని చూసి, ఇంకా నిద్రపోతున్నావా, లే వంశీ అంటే అతని ముఖంపై ఉన్న దుప్పట తీసిన శ్రావ్య
వంశీని చూసి నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. బాయ్.